నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఇందాకే మా ఒడ్లు మొత్తం లోడ్ చేసుకొని వెళ్ళిపోయారు లారీతోన. అతను మాకు అంటే మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్మాము. అతను 2300 ఇచ్చాడు ఒక క్వింటాలు. అట్లా మాకు ఒక 86 సంచులు అయ్యాయి. ఒక్కో సంచి 65 కిలోలు. అట్లా చూసుకుంటే 86 సంచులకు ఎన్ని క్వింటాలు అయ్యాయంటే 65 ఇంటూ 65 కాదు, 86 ఇంటూ 65 డివైడెడ్ బై 100 వేసుకొని లెక్క చేస్తానంటే 55 క్వింటాలు అయ్యాయి. 55 క్వింటాలు కొంచెం కొన్ని అయ్యాయి. 55 క్వింటాలకు ఒక్క క్వింటాలు 2300 అంటే మాకు 1,28,000. మొత్తం రౌండ్ ఫిగర్ 1,30,000 అనుకోండి. ఈ 1,30,000 3 ఎకరాలకు 3 ఎకరాలు నాటేస్తే వచ్చాయి మాకు. సో ఇప్పుడు 3 ఎకరాలు నాటేస్తే 1,30,000 వచ్చాయి కదా. ఇప్పుడు ఆ పెట్టుబడి ఎంత అయింది, ఆ మొత్తం పోను మాకు ఎంత అమౌంట్ మిగిలేదు అనేది ఇప్పుడు నేను మీకు మొత్తం చెప్పబోతున్నాను. ఇప్పుడు మేము విత్తనాల ఒడ్ల నుంచి కరిగేట చేసి నాటేసి యూరియా బస్తాలకు, కలుపు కూళ్ళకు, అడుగు పిండి సంచులకి మరియు మిషన్ కోయడానికి ఆ వర్షన్ కోసిన ఒడ్లన్నీ ట్రాక్టర్లో లోడ్ చేసుకొని వచ్చి కళ్ళంలో పోసి కళ్ళంలో ఎండబెట్టడానికి కూలోళ్ళకి ఇంకా లోడ్ చేసినందుకు అమ్మాలి వాళ్ళకు మొత్తం పెట్టుబడి పోను మాకు ఎంత మిగిలాయో నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి మొత్తం వరకు, అప్పుడే మీకు అర్థమవుతుంది ఒక రైతుకు 1 ఎకరా పొలం నాటేస్తే ఎంత అమౌంట్ మిగులుతుంది అనేది చూడాలి మీరు. ఇప్పుడు 1 ఎకరా నాటు వేయాలంటే 20 కిలోల ప్యాకెట్ వరి విత్తనాలు ఒక ప్యాకెట్ పడుతుంది, 20 కిలోల ప్యాకెట్. అలా 3 ఎకరాల కంటే 3 ప్యాకెట్లు పట్టుతుంది. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి మా ఊరు సైడు 200 ఉంది. 200 అంటే 3 ప్యాకెట్లకు 600. ఇక పొలం దున్నడానికి ట్రాక్టర్ కిరాయి ఒక్కొక్క గంట లెక్క తీసుకుంటారు మా ఊరు సైడు. ఒక గంటకు 1,400. అలా 1 ఎకరాను గంటన్నర సేపలు దున్నేస్తుంది. అంటే 3 ఎకరాలు అంటే మ్యాక్సిమం ఒక 5 గంటలు పెట్టుకోండి. 5 గంటలు అంటే ఒక గంటకు 1,400 అంటే 3 గంటలకు కలిసి మొత్తం దున్నడానికి 5 గంటలకు 7,000 అవుద్ది. అలా 3 సార్లు దున్నాలి. ఒకటి ఫస్ట్ పొలం మొత్తం మెత్తగా చేసుకోవాలి, రెండోది కరిగేట చేసుకోవాలి, మూడోది నాటు వేసేటప్పుడు. అలా 3 సార్లు దున్నాలి. 3 సార్లకు 21,000 అవుతుంది దున్నడానికి. ఇంకా మరియు కలుపు కుళ్ళు కాదు, నాటు వేయాలి. నాటు వేయడానికి 1 ఎకరాకు మా ఊరు సైడు 7,000 తీసుకుంటారు 1 ఎకరా నాటు వేయడానికి. అలా 3 ఎకరాలు అంటే అది 21,000. ఆ తర్వాత ఎరువు బస్తాలు 1 ఎకరాకు 2 సంచులు చల్లుతాం ఎరువు బస్తాలు అడుగు పిండి అని. అలా 3 ఎకరాలకు 6 సంచులు. ఒక్కో సంచి వచ్చేసి ఇక్కడ 1,200 నుంచి 1,400 వరకు ఉంది. 1,200 అనుకుందాము. 3 ఎకరాలకు 6 సంచులు అంటే 7,200 అవుతాయి 6 సంచులకి 3 ఎకరాలకి. తర్వాత వచ్చేసి వరిసేను కలవడం అంటే అది వరిసేనులో గడ్డి అలాంటివి మొలుస్తాయి కదా, అప్పుడు కూలోళ్ళని పెట్టి పీకేయాలి గడ్డి మొత్తం. అలా పీకేయడానికి ఒక్కొక్కరికి కూలి మందికి 400 లెక్కన ఇస్తాం మేము. 3 ఎకరాలకు వచ్చేసి ఒక 4-5 వేల వరకు ఖర్చు వస్తుంది. ఒక 5,000 అనుకుందాం ఖర్చు. తర్వాత వరిసేనుకి మళ్ళీ ఎరువుల బస్తాలు వేయాలి. యూరియా అని ఉంటుంది, యూరియా చల్లాలి. ఆ యూరియా చల్లడానికి మళ్ళీ ఒక్కొక్క సంచి 3 ఎకరాలకు 6 సంచుల వరకు పడుతుంది, 6-7 సంచులు పడుతుంది. ఒక్కొక్క సంచి 200 ఉంటుంది మా సైడు. మొత్తం అదొక 2,000 వరకు ఖర్చు వచ్చేస్తుంది. ఆ తర్వాత వరిసేను కొయ్యడానికి పంట వచ్చేస్తుంది. వరిసేను కొయ్యడానికి 1 ఎకరాకు 2,500 తీసుకుంటారు. 1 ఎకరా మ్యాక్సిమం గంటన్నర కోస్తారు. అలా 3 ఎకరాలు కోయాలంటే ఒక 5 గంటలు అవుద్ది. 5 గంటలకి ఒక 10,000 పెట్టుకుందాం. 10,000 కాదు, ఒక 15,000 పెట్టుకుందాము. ఎందుకంటే గంటకు 2,500 కదా, 15,000 పెట్టుకుందాము. తర్వాత ఆ కోసిన వడ్లను ట్రాక్టర్లో వేసుకొని పొలం నుంచి వేరేతోన కళ్ళం అని ఉంటుంది, అక్కడనే వడ్లు ఆరబోసుకుంటారు. కళ్ళం తీసుకురానికే ఎక్కువ లాంగ్ ఉందనుకో, 1-2 కిలోమీటర్ ఉందనుకోండి, ట్రాక్టర్ వాళ్ళు 600-700 తీసుకుంటారు. అట్లా ఇంకా ఒక 3 ఎకరాలు అంటే ఒక మ్యాక్సిమం ఒక 5 ట్రాక్టర్లు అవుతాయి. 5 ట్రాక్టర్ వడ్ల వరకు అవుతాయి. దానికి ఒక 3,000 అవుద్ది. సో ఇప్పుడు మొత్తం క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎంత అమౌంట్ అయింది అనేది క్యాలిక్యులేట్ చెప్తాను. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తానంటే విత్తనాల వడ్ల నుంచి పొలం కోసి వడ్లు అమ్మేంత వరకు 70,000-80,000 వరకు ఖర్చు వస్తుంది 3 ఎకరాలకు. ఇప్పుడు మాకైనా సంచులు ఎన్ని అవి 86 సంచులు అయ్యాయి. మాకు వచ్చిన అమౌంట్ ఎంత? ఆ 86 సంచులకు మాకు వచ్చిన అమౌంట్ 1,30,000. ఇప్పుడు ఇందులో 70,000 తీసేద్దాం. ఎక్కువే ముందు 80,000 ఖర్చు వచ్చింది కానీ 70,000 తీసేద్దాం.
70,000కు 1,30,000కి 70,000 తీసేస్తే మాకు ఎంత మిగిలాయి? 60,000 మిగిలాయి. సో 4 నెలలు 3 ఎకరాల పంట వర్షాన్ని వేస్తానంటే 60,000 మిగిలాయి. నెలకు ఇప్పుడు ఎంత మిగిలినట్టు మాకు? 15,000 మిగిలినట్టు. 15,000 నుంచి 17,000 మధ్యలో మిగిలినట్టు. అంతేగా? ఇప్పుడు ఇంకా నేను చెప్పింది సొంత పొలం ఉన్న వాళ్ళకే. కానీ కొంతమంది సొంత పొలాలు లేకుంటే కౌలుకు తీసుకుంటారు. వాళ్ళు మళ్ళా కౌలు భూమి కాదు, కౌలు కట్టుకోవాలి. కొంతమంది నీళ్ళు లేకుంటే నీళ్ళు కొనుక్కుంటారు. ఆ నీళ్ళకు డబ్బులు కట్టాలి. ఇక అవన్నీ ఇంకా బోలెడన్ని ఉంటాయండి.